తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారనుకుంటున్న సమావేశపు తేదీ సమీపిస్తున్నందున మార్గసూచి నివేదికలను కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే తన నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా ఉంటాయన్న అంశాలపై ముగ్గురు నేతలు తమ నివేదికలను రూపొందిస్తున్నట్టు సమాచారం. మార్గసూచితో రాష్ట్ర ముఖ్య నేతలు కాంగ్రెస్ వ్యూహ బృందం ముందుకు వెళ్లనున్నారు. వచ్చే శుక్రవారం జరగనున్న ఈ సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రికి అధిష్టానం నుంచి ఆహ్వానం అందింది. ఇందుకోసం ఈ నెల 11న బొత్సతో పాటు రాజనరసింహ హస్తిన వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి సైతం అదే రోజు సాయంత్రం లేదా 12న ఉదయం ఢిల్లీ పయనం కానున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజన పరిష్కారానికి మార్గసూచీలు అందజేయాలని వారిని కోరారు. దీంతో ముగ్గురు నేతలు పార్టీ అధినాయకత్వానికి సమర్పించే మార్గసూచీలకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఏర్పడే పరిస్థితులు, విభజన జరగకపోతే తలెత్తే పరిణామాలపైనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు మాట్లాడే వారికి 2 రాష్ట్రాలుంటే తప్పేంటని ప్రకటనలు చేసిన బొత్స మంగళవారం నాడు తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఏ విధంగా ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశమై అధిష్టానానికి సమర్పించే నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై వారితో చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన ద్వారా కలిగే ప్రయోజనాలను ఆయన తన మార్గసూచిలో పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతల మార్గసూచీలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించి తెలంగాణ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. వ్యూహ బృందం సమావేశం తర్వాత తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.